Hey guys, hi, this is Reshma. Welcome back to my channel Reshma Talks and Vlogs. కొన్నిసార్లు పంచభక్ష పరమాన్నాలు చికెన్లు మటన్లు బిర్యానీలు ఇవ్వలేని సంతోషాన్ని అయితే బియ్య పిండి ఇస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ బియ్య పిండి గతైందనమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొండ మీద కోతినైనా తీసుకొచ్చేస్తారు. సో అప్పుడు రకరకాల స్వీట్లు హాట్లు ఎన్ని పెట్టినా సరే అప్పుడు తినడానికి మనకు నామోషి అనమాట. అప్పుడు మనం తినలేము. సో ఇప్పుడు తినాలన్నా సరే మనకు అవి ఏవి పెట్టరు, మనం కూడా తినలేము. సో మన హెల్త్ ఇంకా మనం కన్నా మన బిడ్డల హెల్త్ గురించి అయితే మనం ఆలోచించి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. కానీ ఎంత దూరంగా ఉన్నా సరే కొన్నిసార్లు నాలుగుకి ఏదో ఒకటి తినాలి అన్న ఇది కలుగుతుంది కదా. సో నాకు కూడా అలానే అనిపించింది. సో ఇంట్లో బియ్య పిండి ఉంది, అది కూడా రేషన్ బియ్యంతో చేసిన బియ్య పిండి కాదు. మంచి బియ్యం ఉంటాయి కదండి మనకు కొనుక్కొచ్చినవి, ఆ బియ్యాన్ని మిక్సీలో పట్టేసి మెత్తగా వచ్చిన దాన్ని అయితే జల్లెడ పట్టేశాను. ఆ పిండితో అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ కొంచెం అంత సాల్ట్ కలిపి అయితే ఏమంటారు తపాలో రొట్టె అంటారు కదండి, సో అలా అయితే వేసుకుంటున్నాను. మధ్యలో హోల్స్ ఎందుకు పెడుతున్నానని డౌట్ వస్తుందేమో, మధ్య ఈవెన్గా కాలుతుంది అని చెప్పి ఇలా క్రంచీగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి ఇలా కాల్చుకున్నాను. ఇప్పుడు నాకు ఇదే చికెను, ఇదే మటను, ఇదే అన్ని రకాల స్వీట్స్ అనమాట. సో దీన్ని తిని నేనైతే సంతోషపడాలి. అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ఒక లైక్, షేరింగ్, సబ్స్క్రైబ్